కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే రాజ్యాంగ ప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ ప్రభుత్వం. రాజకీయ ప్రభుత్వంలో వావి వరసలు ఉండవు, బాధ్యతలు ఉండవు, సంస్కారం ఉండదు, నిజాయితీ ఉండదు, రాజ్యాంగబద్ధత ఉండదు, స్వచ్ఛత ఉండదు. రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, విధులు ఉంటాయి. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు కాదు, మేము రాజకీయ ప్రభుత్వాలు నడుపుతాం అన్నటువంటి పరిణామమే పోలీసులు ఇప్పుడు సంపూర్ణంగా రాజకీయ పాలనే చేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడం రాజకీయ ప్రభుత్వం, అది రాజ్యాంగ ప్రభుత్వం అవదు. దానికి తోడు జ్యుడిషియరీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ఇదే మ్యాజిస్ట్రేట్ల మీద ఒత్తిడి, ప్రభుత్వాల పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఈ ఒత్తిడి మేరకు హైకోర్టే చెప్పినా సరే మ్యాజిస్ట్రేట్లు దాన్ని ఏమంటారు మొనాటమీగా అలా పోలీసులు తెచ్చారా ఇలా రిమాండ్ రాసి అవతల పడేస్తున్నారు, జైళ్లు నిండిపోతున్నాయి. సుప్రీంకోర్టే ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఆర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పులు కూడా అమలు కావట్లేదు. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసుల్లో విచారించి వదిలేయండి అని చెప్పేటటువంటి దాన్ని తర్వాత కావాలంటే శిక్షించేటటువంటి సందర్భంలో చూసుకోవచ్చాను. బట్ అది జరగట్లేదు. దాన్నే ఇప్పుడు హైకోర్టు మరొకసారి ప్రశ్నించిన వేళ ఏమైనా మార్పు వస్తుందా, ఇదే చూడాల్సి ఉంది.